హబీబీస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ అను. వెల్కమ్ టు బాస్ వ్లాగ్స్ ఇన్ దుబాయ్. ఈరోజు నేను చూపించే వీడియో ఒక డిఐవై ప్రాజెక్ట్ అనమాట. నేను కిచెన్లో ఓవెన్ పైన స్పేస్ ఉంటుంది కదా, దానిపైన నేను ఒక చిన్న డిఐవై టీ స్టేషన్ తయారు చేసుకున్నాను. మొత్తం ట్రే అండ్ ఆల్సో అందులో పెట్టుకునే కంటైనర్స్ కూడా నేనే డిఐవై చేశాను, కాంబినేషన్స్ అవిని. సో ఆ కంటైనర్స్ నేను డిఐవై చేసింది మీకు వీడియోలో చూపించాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ కంటైనర్స్ తయారు చేయడానికి నేను ఓట్స్ కంటైనర్ తీసుకున్నానండి. ఇది టిన్ కంటైనర్స్ వస్తాయి కదా, ఆ కంటైనర్ అనమాట. క్వాకర్ ఓట్స్తో నాకు ఈ కంటైనర్ వచ్చింది. ఇక్కడ నేను ఈ కంటైనర్కి ఒక డికోపాజ్ లుక్ ఇస్తాను. డికోపాజ్ అంటే ఏం లేదండి, టిష్యూ రోల్స్ ఉంటాయి కదా, టిష్యూ నాప్కిన్స్ మనకి డిజైనర్. యాక్చువల్గా అవి మనం కట్ చేసి మనకి డిజైన్స్ నచ్చినవి కట్ చేసి మనకి నచ్చిన కంటైనర్ మీద, బాటిల్స్ మీద, ఆరెల్స్ ఏదైనా ఫర్నిచర్ మీద కూడా వేసుకోవచ్చు. అదనమాట డికోపాజ్ ఆర్ట్ అంటే. యాక్చువల్గా డికోపాజ్ టిష్యూ పేపర్స్ అవి డిఫరెంట్గా కూడా దొరుకుతూ ఉంటాయి మనకి, అవి సెపరేట్గా ఉంటాయి. కానీ నేను ఇక్కడ జనరల్ టిష్యూ డిజైనర్ టిష్యూస్ ఉంటాయి కదండి, ఇలాంటివి టిష్యూ నాప్కిన్స్తోని ట్రై చేద్దామని చెప్పేసి చేశాను. నాకు ఈ టిష్యూ నాప్కిన్ డిజైన్ చాలా బాగా నచ్చింది. సో నేను ఇది ట్రై చేద్దాం కదా అని చెప్పేసి తెచ్చుకున్నాను ఈ డిజైన్. ఇది 3-ప్లే టిష్యూ తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ నేను కంటైనర్కి మొత్తం స్కూల్ గ్లూ ఉంటుంది కదండి, ఫెవికాల్ లాంటిది, అది నేను మొత్తం అప్లై చేసి దాని మీద ఇది ఈ టిష్యూ 3-ప్లే టిష్యూ అలా పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను ఒక కంటైనర్లో మాడ్ పాడ్జ్, యాక్చువల్గా అయితే డికోపాజ్ ఆర్ట్ చేయడానికి మనకి మాడ్ పాడ్జ్ అవసరం. మాడ్ పాడ్జ్ అంటే అది గ్లూతోనే ఒక లిక్విడ్ అనమాట, గ్లూ లిక్విడ్ అనమాట. అది యూస్ చేస్తూ ఉంటారు డికోపాజ్ ఆర్ట్ చేయడానికి. నా దగ్గర అది కూడా లేదు, ఇది కూడా నేను డిఐవై చేసుకున్నాను. దీనికోసం మనం 2 స్పూన్స్ ఆఫ్ ఈ గ్లూ తీసుకుంటే, ఇన్ కేస్ 2 స్పూన్స్ ఆఫ్ స్కూల్ గ్లూ తీసుకుంటే 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ ద క్వాంటిటీ. సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 3-ప్లే టిష్యూ ఒకేసారి అంటించేసాను కదండి. అంటించేసిన తర్వాత ఇక్కడ మొత్తం సర్ఫేస్ కంటైనర్ అంతా కవర్ చేసుకుంటున్నాను నేను ఈ టిష్యూ నాప్కిన్తోని. కవర్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఈ తయారు చేసుకున్న మన మాడ్ పాడ్జ్ ఉంది కదా, అది ఏదైతే ఉందో దాంతో మొత్తం అంతా అది అప్లై చేసుకోవాలన్నమాట. బ్రష్తోని హెవీ స్ట్రోక్స్ ఇవ్వకండి. ప్లే టిష్యూ అది చిరిగిపోయే ఛాన్స్ ఉంది. అందుకే పైన అలా అద్దుకోండి, లైట్గా అప్లై చేసుకోండి. ఇన్ కేస్ ఇది మన డిఐవై చేసిన మాడ్ పాడ్జే కాబట్టి మీకు అప్లై చేయడానికి మరీ పల్చగా కాకుండా కొంచెం ఇంకా థిక్గా అనిపిస్తే కొంచెం చిన్న వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు మధ్యలో. సో ఇది మొత్తం నేను ఇలాగా ఆల్రెడీ నేను కంటైనర్ మీదే గ్లూ అంటించి అది పెట్టేశాను కాబట్టి 3-ప్లే టిష్యూ ఒకేసారి పెట్టేశాను కదా నేను. సో పైన కొంచెం హెవీగానే ఈ మాడ్ పాడ్జ్ అప్లై చేస్తున్నాను అనమాట, గ్లూ అప్లై చేస్తున్నాను బ్రష్తో. నేను గ్లూ అప్లై చేస్తున్నప్పుడు లోపల లెటర్స్ అండ్ కంటైనర్ కలర్ అది కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. కానీ ఐ హోప్ నేను ఇది డ్రై అయిన తర్వాత ఏం కనిపించదు అనుకున్నాను, కానీ చాలా లైట్ కనిపిస్తుంది. ఇంకో 2 ప్లే ఆఫ్ టిష్యూస్ నేను పెట్టాల్సింది. సో మీరు కానీ ఇలాంటిది చేసేలా ఉంటే మీరు తీసుకునే కంటైనర్ బేస్ కలర్ ఏంటో చూసుకొని ఎన్ని ప్లెయిన్ టిష్యూ ప్లేస్ కావాలో అది చూసి పెట్టుకోండి. ఈ మాడ్ పాడ్జ్ ఆర్ట్లోని పర్టికులర్గా మనం టిష్యూ ప్లేస్ యూస్ చేస్తున్నప్పుడు అయితే కొంచెం మనకి క్రీసెస్ రాకుండా, నలిగినట్టు అలా రాకుండా అయితే అవ్వదు. కానీ అది కూడా ఒక అందాన్ని ఇస్తుంది, బాగుంటుందండి. దాని గురించి ఏం కంగారు పడకండి, అలా వచ్చినా బాగానే ఉంటుంది.
కంప్లీట్గా మనం అన్నీ సీల్ చేసుకున్న తర్వాత కంటైనర్ అంతా కవర్ చేసుకున్న తర్వాత ఈ గ్లూతోని అంతా బాగా బ్రష్ చేసుకోవాలి. మొత్తం డ్రై అయ్యాక కావాలంటే జనరల్గా పెయింట్స్ అవి మనం చేస్తూ ఉంటాం కదా, ఆ బాటిల్స్ మీద కానీ ఏదైనా ట్రేస్ మీద, వుడెన్ ఫర్నిచర్ మీద కానీ దేని మీదైనా, దానికి ఏంటంటే వార్నిష్ స్ప్రే దొరుకుతుంది మనకి. అది చేస్తే వాటర్ ప్రూఫ్ అయిపోతుంది అనమాట. నేను అదేం చేయలేదు, చెప్తున్నాను కదా, నేను దీంతోనే కవర్ చేసేసి బాగా ఆరినాక యూస్ చేసుకున్నాను. కానీ అసలు నాకు ఏమీ ఇబ్బంది అవ్వలేదు. రైట్ నో ఐఎమ్ యూజింగ్ దీస్ కంటైనర్స్. నాకు అసలు ఎక్కడ పేపర్ ఊడిపోవడం కానీ అలాగే ఏమీ జరగలేదు. చాలా బాగా పనిచేస్తున్నాయి. స్టిల్ దే ఆర్ పర్ఫెక్ట్ అనమాట. ఎలా అయితే చేసినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఈ ఎక్సెస్ ఉన్న పేపర్ ఏదైతే వచ్చిందో అది నేను సిజర్తో కట్ చేసుకుంటున్నాను పెట్టుకున్నప్పుడు. యాక్చువల్గా డ్రై అయ్యాక మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వినండి వాయిస్, మా పాప మాట్లాడుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను అది అలా ఉంచేసాను అనమాట, మా ఇద్దరు కాన్వర్సేషన్. జస్ట్ ఫన్నీ క్లిప్పింగ్, లిటిల్ క్లిప్పింగ్. అవును, నువ్వు పెప్ప ఏమంటుంది నీకు ఆల్రెడీ తెలుసు కదా, 3 సార్లు చూస్తావు. నేను చూడను. ఎస్. సో ఇక్కడ తను ఏమంటుందంటే, నేనేమి చూడకపోయినా నైనా ఏం చేస్తుందో అండ్ కార్టూన్లో ఏం జరుగుతుందో అన్నీ నాకు తెలిసిపోతాయి అంటుంది. నేను చూడకపోయినా నేను ఎప్పుడూ అంటాను అనమాట, నువ్వేం చేసినా అమ్మకు తెలిసిపోతుంది అని చెప్పి. అందుకనే తను అలా అంటుంది. క్యూట్గా అనిపించి ఆ సౌండ్ ఉంచేసాను. సో ఇక్కడ నెక్స్ట్ కంటైనర్ అనమాట. నెక్స్ట్ కంటైనర్కి నేను ఏం చేశానంటే, ఫస్ట్ కంటైనర్కి 3 ప్లేస్ కలిపి ఒకేసారి పెట్టేశాను కదా, ఇక్కడ అలా చేయలేదు. ఒక్కొక్క ప్లే తీసుకొని దేనికది అంటించుకున్నాను. నేను టీ పౌడర్కి కోసం ఒక కంటైనరు అండ్ షుగర్ కోసం ఒక కంటైనర్ని చూస్ చేసుకున్నాను. అందుకని 2 కంటైనర్స్ సేమ్ టు సేమ్ తయారు చేసుకుంటున్నాను అనమాట. డీకోపేజ్ టిష్యూ పేపర్స్ కానీ మనం యూస్ చేసినట్టయితే ప్రింటెడ్వి, అందులో చాలా వెరైటీస్, మంచి మంచి ప్రింట్స్, కొన్ని వాటిలో అయితే సేయింగ్స్, కోట్స్ అవి కూడా రాసి ఉంటాయి. అలాంటివి కూడా దొరుకుతాయి మనకి. అవి కానీ చేసినట్టయితే ఫస్ట్ ఇలానే మొత్తం అంతా పేపరే అంటిద్దాం అనుకుంటే ఇదే ప్రాసెస్. అలా కాదు అనుకుంటే ఫస్ట్ మనం యాక్రిలిక్ పెయింట్ వేసేసుకోవాలి కంటైనర్ మీద కానీ బేస్ మీద అనమాట, దేని మీద, ఇఫ్ ఇట్స్ వుడెన్ ట్రే, ఫర్నిచర్, ఎనీథింగ్ దట్ కుడ్ బి. ముందు పెయింట్ వేసుకున్న తర్వాత దాని మీద పీస్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఉంటుందో, పేపర్ పీస్ డిజైన్, అది అంటించుకొని దాని మీద సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి. ఇక్కడ లిడ్స్కి వచ్చేసరికి నా దగ్గర పాతది షో పీస్ ఒకటి ఉండేది, కపుల్ షో పీస్. అది ఇరిగిపోయిందనమాట. ఇరిగిపోతే దాని హెడ్స్ తీసి అది అలా దాచుకున్నాను, దేనికైనా పనిచేస్తుందేమోనని. రీసెంట్గానే అంటే 20 days బ్యాక్ ఇరిగింది. అయితే అప్పుడు దీనికి ఇలా పనికొచ్చింది, దీని మీద ఇలాగా అంటిద్దామని ఉంచుకున్నాను. యాక్చువల్లీ నేను డైరెక్ట్గా సూపర్ గ్లూ వేసి పెడితే అది అంటుకోలేదు. సో ఇక్కడ టిష్యూ పేపరే ఉంటుంది కదా, టిష్యూ పేపరే చిన్న ఫోల్డ్ చేసి మధ్యలో ఉంచి దాని మీద మళ్ళీ ఇది అంటించి పెట్టాను అనమాట. అంటుకుంది. అప్పుడు కొంచెం ఇలా ప్రెస్ చేసి అలా నొక్కుంచాక వదిలేసాను, అంటికిపోయింది. ఇది ఎంతకాలం ఉంటుందో తెలీదు ఈ హెడ్స్, కానీ నేను ఉంచాను అనమాట. బాగుంది కదా అని చెప్పి ట్రై చేశాను అంటించి. అండ్ క్యాప్స్కి ఏమో
యెల్లో ఫ్లవర్స్ ఉంటాయి, క్యాప్ కూడా యెల్లో కలర్ కాబట్టి అలా ఉంచేస్తాను, దానికి ఏమీ పెయింట్ వేయలేదు. అండ్ దానిలో బ్రైట్ రెడ్ కలర్, ఆరెంజిష్ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా డిజైన్ మీద. సో దానికి మ్యాచ్ అయ్యేలాగా ఒక లైనింగ్ వేసుకుంటున్నాను అనమాట, ఒక బార్డర్ లైన్ వేసుకుంటున్నాను చుట్టూరా క్యాప్స్కి. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, జీరో కాస్ట్, అసలు ఇందులో ఏమీ యూజ్ చేయలేదు నేను, కొన్ని మాత్రం ఏమీ తీసుకోలేదు, మాడ్ పాట్స్ ఇంట్లోనే చేసుకున్నాను. జస్ట్ డిజైన్ ఉన్న టిష్యూ ప్లేస్ మాత్రం తెచ్చుకోవాలి అంతే. పెయింట్స్ ఏవైనా మన ఇంట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇష్టమైన వాళ్ళందరికీ. సో అంతే, అది మొత్తం అంత జీరో కాస్ట్ అండి. ఇందులో కొన్ని తెచ్చి పర్టికులర్గా చేసిందంటూ ఏం లేదు. ఇక్కడ నేను ఒక ట్రే పెట్టుకున్నాను, ఈ ట్రే కూడా డిఐవైయే. నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో పెడతాను, అది కూడా, ఆ వీడియో కూడా త్వరలోనే షేర్ చేస్తాను. సో ఓవెన్ మీద ఈ ట్రే పెట్టి దాని మీద కేక్ బేస్ టిష్యూస్ వస్తాయి కదండి, పేపర్స్ వస్తాయి కదా, అది వేసుకున్నాను లోపల, చేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. అండ్ దాని మీద కూడా డిజైన్ కూడా ఉంది కదా అని అది వేసుకున్నాను కింద. అది వేసుకొని దాని మీద కంటైనర్స్ పెట్టి ఒక చిన్న వాజ్ పెట్టుకున్నాను. ఆ వాజ్ కూడా నేను డిఐవై చేసిందే. ప్రియా పచ్చడి ఆవకాయ బాటిల్స్ ఉంటాయి కదండి, దానికి గ్లాస్ పెయింటింగ్ వేసి తయారు చేసుకున్నాను, బ్లూ కలర్ పెయింట్ వేసి. సో అవుట్లుక్ ఇలా వచ్చింది. ఆ ఫ్లవర్స్ ఆల్సో వెంట్ వెరీ జెల్ అయింది, చాలా బాగా జెల్ అయింది ఈ కంటైనర్లో ఉన్న ఫ్లవర్స్తో పాటు కలర్తో. సో దిస్ వాజ్ ద అవుట్లుక్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. Please support me, like the video and please subscribe to my channel and share this video. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలాంటి డిఐవైస్ చేయడం ఇష్టం ఉంటే ప్లీజ్ వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.